దేశాల భారతావని 125 కోట్ల మంది భారతీయులం ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబడి ఉన్నాం. ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనది మొదటి వరుస. అయినా పొరుగు దేశం పాకిస్తాన్తో మనకు ఇప్పటికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణమే. 3 చర్చలు 6 కాల్పులు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఒక దేశం రెండుగా విడిపోయి 7 దశాబ్దాలు గడిచినా సరిహద్దుల్లో నిత్యం రావణ కాష్టమే. ఓవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రమూకల చొరబాట్లు, మరోవైపు పాక్ సైన్యం కవ్వింపుల చర్యలు, ప్రజల మధ్య భావోద్వేగాలు, పాక్ పాలకుల కుట్రలు, యుద్ధ అనుభవాలు ఉన్న నేపథ్యంలో మన దేశ కంచె పరిరక్షణ మనకు తొలి ప్రాధాన్యం. అసలు బోర్డర్లో ప్రత్యేక బలగాలను మోహరించాలి, పటిష్టమైన కంచె ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచన కూడా 1965లో పాకిస్తాన్ యుద్ధానికి కాలు దువ్విన తర్వాతే వచ్చింది. ఆ తర్వాతి ఏడాది పశ్చిమాన పాక్ సరిహద్దు పహారా కోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పడింది. After 1965 war only BSF has been established. Yes, because after this war, a proposal was being made at the highest level ki a dedicated force, because CRPF is ultimately mandated to secure the internal areas, Indian Army for the hot war scenario. That time it was felt needed. We should have a dedicated force which is only and only trained for border protection and border security. In this way, on 1965, on 1st December, BSF came into being, which was dedicated ultimately and only for the border security. And from their date, we are protecting the frontiers of our country. పశ్చిమాన భారత్ పాక్ సరిహద్దు రేఖ 4 రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో దాదాపు 2308 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు వెంబడి మన జవాన్ల వీరోచిత పోరాటాలు, దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన నైజం కళ్లకు కడుతుంది. ప్రస్తుతం మనం భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నాము. గుజరాత్ రాష్ట్రంలో భారత్ కు పాకిస్తాన్ తోటి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ 4 రాష్ట్రాలతోటి సరిహద్దు
ఉంది. అయితే ఇప్పుడు మనం గుజరాత్ రాష్ట్రంలో పూర్తిగా పశ్చిమాన దక్షిణ భాగం నుంచి మనం పైకి వరకు సరిహద్దు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచే ఈ పాయింట్ నుంచే సరిహద్దు మనకి మొదలవుతుంది పాకిస్తాన్ దేశంతో. ఈ సరిహద్దులో అంటే ఇలాంటి మనం చూసుకున్నట్లయితే అరేబియా సముద్రంలో ఆనుకుని ఉన్న ఈ క్రీక్స్ సముద్ర పాయల్లో ఉన్న పరిస్థితి, వాతావరణం, అదేవిధంగా నేలలో ఉన్న విభిన్నత మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి బురదమయమైన నీళ్లతోటి సముద్రంలో నీళ్లు పైకి ఉబికి వచ్చి తాగడానికి చుక్క నీరు లేని, జనావాసం కనిపించని, చిన్న గడ్డి మొక్క కూడా మొలకెత్తని ఇలాంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో బీఎస్ఎఫ్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, అదేవిధంగా ఇక్కడున్న సరిహద్దు సమస్యలు ఏంటి, ఇలాంటి వాతావరణం ఏ విధంగా ఉంది ఇక్కడ అనేది మీ అందరికీ కళ్ళకు కట్టేందుకు ఎన్టీవీ బృందం కూడా ఈ చివరి రేఖ వరకు, ఈ చివరి పాయింట్ వరకు చేరుకుంది. ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు తెలుగు ప్రేక్షకులకు కళ్ళకు కట్టే ప్రయత్నాన్ని సాహసోపేతంగా ఎన్టీవీ బృందం చేస్తా ఉంది. అరేబియా సముద్రపు హోరు ఓవైపు, కాలు తీసి కాలు వేయలేని బురద నేల మరోవైపు. అయినా ఆయుధాన్ని చేతపట్టి శత్రుమూకల చొరబాట్లు లేకుండా పహారా కాస్తూనే ఉంటారు మన సోల్జర్స్. అరేబియా సముద్రం నుంచి మొదలై సర్ క్రీక్స్, రన్ ఆఫ్ కచ్ గుండా గుజరాత్ లో పాక్ సరిహద్దు కొనసాగుతుంది. సుమారు 500 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఈ రాష్ట్రానిది. అంతా నిస్సారమైన నేల, అక్కడక్కడ ఎడారి గడ్డి, చిన్నపాటి ముళ్ల పొదలు. అలా కాస్త ముందుకు వెళ్తే భూమిలోంచి చొచ్చుకొచ్చిన సముద్ర పాయలతో బురదమయమైన నేల. వాతావరణం ఏదైనా, సమయం ఎప్పుడైనా, సిచ్యువేషన్ ఎలాంటిదైనా కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ సరిహద్దు సిపాయి గస్తీ కాస్తూనే ఉంటాడు. बताइए यहाँ टर्रेन बहुत डिफरेंट है, तो आपको क्या मुश्किलात हैं इधर? मुश्किलात ये दलदली एरिया है, यहाँ 2 टाइम हाइड्रेट आते हैं और यहाँ निम्किन हवा चलते रहता है, यहाँ जहरीला सांप बिच्छू निकलते रहता है, लेकिन हम देश के लिए खुशी से हमारा ड्यूटी निभाते हैं। बोलो यार हाँ, अपनी जीत हो उनकी हार हाँ, कोई हमसे जीत न पावे, चले चलो चले चलो, मिट जावे जो टकरावे, चले चलो। రన్ ఆఫ్ కచ్, దీన్నే వైట్ డిజర్ట్ లేదా ఉప్పు ఎడారి అంటారు. ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పు ఎడారుల్లో ఇది ఒకటి. గుజరాత్ రాష్ట్రంలో పశ్చిమ భాగాన ఈ వైట్ డిజర్ట్ 7,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. క్రిక్స్ నుంచి ఉత్తర దిక్కుగా సరిహద్దు గుండా ప్రయాణిస్తే ఉప్పు ఎడారి పలకరిస్తుంది. అంతా తెల్లగా పరుచుకున్న ఉప్పు నేల, కాలు వేస్తే జారిపడే జారుడు స్వభావం, సిపాయి తప్ప మనిషి నీడ కూడా కనిపించని ప్రాంతం. తీవ్రమైన ఎండలు, 50 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత, పొడి వాతావరణం, వడగాల్పులు, గాలి హోరు వీటికి అదనం. అందుకే ఇటువంటి వాతావరణంలో విధి నిర్వహణ సరిహద్దు బలగాలకు కత్తి మీద సాము లాంటిది. ఫుట్ పెట్రోలింగ్, అబ్జర్వేషన్ పాయింట్స్, వాహనాల్లో పహారా కాయటం ఇక్కడి జవాన్లు సరిహద్దు రక్షణకు అనుసరించే మార్గాలు. చెప్పండి, ఇక్కడ కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకని ఈ కండిషన్స్ లో ఏ విధంగా ఉంది డ్యూటీ చేయడం? ఇక్కడ డ్యూటీ ఆడే మేడం, లేకిన్ కానీ ఏంటంటే ఇక్కడ ఉప్పు ఏరియా, ఉప్పు లొకేషన్ కదా ఇది, దానివల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది. ఉప్పు గాలి, ఉప్పు నీరు అంత ప్రాబ్లం ఉంటుంది. గాలి కూడా ఎక్కువ వేస్తూ ఉంటుంది. అయినా డ్యూటీ ఆడైనా కానీ చేస్తూ ఉంటాం. 24 అవర్స్ ఇక్కడే ఉంటాం మేము. మీరు చెప్పండి, ఈ వెహికల్ ఇప్పుడు మీరు అంటే ఎక్కడన్నా చాలా విస్తారమైన భూమి కాబట్టి నడుచుకుంటూ వెళ్ళి మీరు ఎవరైనా చేస్ చేయడం కష్టం కాబట్టి మీరు వెహికల్లో కూడా మూవ్ అయ్యి ఏమైనా అనుమానితులు ఉంటే పట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? వెహికల్ ఏదైనా అనుమాన వ్యక్తులను పట్టుకోవచ్చు.
వెహికల్ పెట్రోలింగ్ ఎందుకు చేస్తారంటే ఎదుటి వాళ్ళ కదలికలను తెలుసుకోవడానికి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ ప్లాన్ ఏంటి అలాంటి తెలుసుకోవడానికి వెహికల్ పెట్రోలింగ్ చేస్తారు. ఫుడ్ పెట్రోలింగ్ అంటే వెహికల్లో కాకుండా ఫుడ్ పెట్రోలింగ్ చేస్తారు. దానికి దీనికి వేరుగా మీకు డ్యూటీస్ ఉంటాయి? వేరువేరుగా డ్యూటీస్ ఉంటాయి. అంటే ప్రతిరోజు ఫుడ్ పెట్రోలింగ్ ఉంటుంది, వెహికల్ పెట్రోలింగ్ రెండు ఉంటాయి. ప్రతి 3 గంటలకు ఒకసారి వెహికల్ పెట్రోలింగ్, ఫుడ్ పెట్రోలింగ్, ఫుల్ వెహికల్ పెట్రోలింగ్ వస్తూనే ఉంటుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు దగ్గర ఉన్నాం. జైసల్మేర్లో థార్ ఎడారిలో విస్తరించి ఉన్న అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఐబీ అంటారు. ఐబీ దగ్గర ఉన్నాము. నెత్తి మీద కణకణలాడే ఎండ, కాలు పెడితే చుర్రుమనే ఇసుక, గొంతెండితే తడుపుకోవటానికి చుక్క నీరు కనుచూపు మేర కనిపించని పరిస్థితి. అడుగు తీసి అడుగు వేయటమూ కష్టమే. ఇసుక గాలి ప్రతాపం చూపిందా అంతే సంగతులు. తలదాచుకునే అవకాశమూ లేక విలవిల్లాడాల్సిందే. అయినా నిలువ కాళ్లపై పహారా కాయాల్సిందే. ఇసుక తుఫానులకు కంచె చెదిరిపోతే ఓపిక తెచ్చుకుని మళ్లీ నిలబెట్టాల్సిందే. వినటానికే ఒళ్ళు గగురు పొడిచే ఈ పరిస్థితి రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారిలో बॉर्डर मैन को रोजवारी व्यवहारम। सर बताइए यहाँ थार डेजर्ट के क्या क्या इश्यूज होंगे आप लोगों को? यहाँ पे ये इलाका लगभग 50 से 60 किलोमीटर के अंदर फैला हुआ है डेजर्ट वाला, और इतना ही लगभग हमारे काउंटर पार्ट साइड में है। ये बहुत ही गर्मी के दिनों में यहाँ धूल भरी आंधियाँ चलती हैं, विजिबिलिटी बिल्कुल कम हो जाती है यहाँ पे। और ये जो हमारी आप ट्रैक देख रहे हैं पीछे, तो इस ट्रैक पे 4x4 व्हीकल ही चल पाते हैं और लाइट व्हीकल चलते हैं। तो यहाँ पे एक्सट्रीम हार्ड इलाका है ये इस डेजर्ट का, और यहाँ सर्वाइव करना इतना आसान नहीं है। लेकिन बीएसएफ 24 घंटे 7 दिन हर वक्त हर तरह की परिस्थितियों से निपटने के लिए हमेशा तैयार रहती है, और हमारे जवान देश की सरहद की अच्छे से सुरक्षा कर रहे हैं। పగటి ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తే రాత్రుళ్ళు వెన్నులో చలి పుట్టిస్తాయి. మైనస్ డిగ్రీలకు పడిపోయే ఉష్ణోగ్రతలతో జవాన్లు అల్లాడిపోతుంటారు. ఇక ఇసుక తిన్నెలపై ప్రయాణానికి ఒంటెలే శరణ్యం. बताइए ये कैमल पेट्रोलिंग पे कैसे करते हैं? कैमल पेट्रोलिंग केवल खुरा चेकिंग के लिए यूज किया जाता है। यहाँ केवल राजस्थान के लिए ऊँट किया जाता है, जो बीएसएफ में कई वर्षों से ये ऊँट ये कैमल पेट्रोलिंग के लिए यूज किया जाता है। तो सुबह और शाम 2 टाइम खुरा चेकिंग की जाती है, और यहाँ कोई भी जरूरत पड़ने पर उसको यूज किया जाता है। सर మిగిలిన ప్రపంచానికి దూరంగా సొంత వారి పలకరింపులకు నోచుకోకపోయినా దేశ పహారాలో దృఢంగా నిలబడి ఉంటుంది మన సరిహద్దు దళం. పశ్చిమాన పాక్ తో అతిపెద్ద సరిహద్దు రేఖ ఉన్నది రాజస్థాన్ రాష్ట్రానికి. సుమారు 1000 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఇక్కడ ఉంది. How much proud of yourself being in the BSF? मैम मैं बहुत खुद को प्राउड फीलिंग करता हूँ कि जो मुझे एक मौका मिला है कि इंटरनेशनल बॉर्डर के ऊपर काम करने का और देश सेवा करने का, और मैं यही चाहता हूँ कि मैं मेरी ड्यूटी यहाँ पे अच्छे से अच्छे हो जाए, और मेरे जवान भी बहुत खुश है इस मामले को देख के कि हम यहाँ पे अच्छे थर डेजर्ट में काम कर रहे हैं।